Hi, welcome to Telugu Raj Entertainment. Sponsored by Ananda Homes, The Drizzle. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 AD ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటివ్ టాక్తో దూసుకుపోతోంది. భారీ వసూళ్లను రాబడుతోంది. 3 రోజులకు గాను 400 కోట్లకు పైగా వసూళ్లు అందుకుని అదరగొడుతోంది. 4 రోజుల్లోనే 500 కోట్ల క్లబ్లోకి చేరనుంది. ప్రస్తుతం మేకర్స్ ఫుల్ జోష్తో సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మూవీ లాస్ట్లో ఈ విషయాన్ని చెప్పగా రీసెంట్గా నిర్మాత అశ్విని దత్ పార్ట్ 2 కోసం మరింత క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్కు సంబంధించి 60% షూటింగ్ పూర్తి చేశామని చెప్పి షాక్ ఇచ్చారు. దీంతో కల్కి పార్ట్ 2 కోసం అంతా చర్చించుకుంటున్నారు. ఎప్పుడు రిలీజ్ అవ్వచ్చు అనేది డిస్కషన్ చేసుకుంటున్నారు. వచ్చే ఏడాదే వచ్చేస్తుందని అనుకుంటున్నారు. కానీ అది అనుకున్నంత ఈజీ కాదని కొందరు సినీ పండితులు చెప్తున్నారు. ఎందుకంటే సీక్వెల్కు సంబంధించిన కీలక పార్ట్ ఇంకా పూర్తి అవ్వలేదు. కమల్ హాసన్ తన పాత్ర అంతా సెకండ్ పార్ట్లో ఉంటుందని తెలిపారు. అశ్విని దత్ ఏమో యాస్కిన్ రోల్కు సంబంధించిన షూట్ పెండింగ్ ఉందని చెప్పారు. కాబట్టి కాస్త టైం ఎక్కువే పడుతుంది. సినిమాలో మెయిన్ కాస్టింగ్ మధ్య మరిన్ని సీన్స్ కూడా తీయాల్సినవి ఉన్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే కల్కి పార్ట్ 2 షూటింగ్ పూర్తి కావడానికి ఎంత లేదన్నా ఏడాది దాటవుతుంది. షూటింగ్ అయిపోతే సంబరం కాదు, VFXతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ హాఫ్కు వచ్చిన రెస్పాన్స్ను నాగశ్విన్ దృష్టిలో పెట్టుకుంటారు. తప్పొప్పులపై స్పెషల్ ఫోకస్ పెడతారు. అన్ని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అలా మరో 2.5 ఏళ్ళు ఖచ్చితంగా పట్టొచ్చు. అంటే 2026లోనే సినిమా రావచ్చు. ఇక ప్రభాస్ సంగతి చూస్తే ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలున్నాయి. మారుతి రాజాసాబ్ సెట్స్పై ఉంది. వచ్చే సంక్రాంతికి వచ్చేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే బ్లాక్ బస్టర్ హిట్ సలార్ సీక్వెల్ శౌర్యాంగ పర్వం షూటింగ్ను డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ స్క్రిప్ట్ వర్క్ను పూర్తి చేస్తున్నారు. పీరియాడిక్ మూవీని స్టార్ట్ చేసేందుకు హను రాఘవపుడి ఇప్పటికే సిద్ధమైపోయారు. ఇలా ప్రభాస్ లైనప్లో భారీ చిత్రాలే ఉన్నాయి. రాజాసాబ్ మాత్రమే ప్రస్తుతానికి షూటింగ్ జరుపుకుంటోంది. మిగతా చిత్రాల పూజా కార్యక్రమాలు కూడా జరగలేదు. కాబట్టి ప్రభాస్ రాజాసాబ్ కాకుండా నెక్స్ట్ ఏ సినిమా ప్రారంభిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇప్పుడు కల్కి సీక్వెల్ కోసం ప్రభాస్ ఈ ఏడాది డేట్స్ కేటాయించడం కష్టం. వచ్చే ఏడాదే సెట్స్లో అడుగుపెట్టే అవకాశం ఉంది. మరేం జరుగుతుందో, కల్కి సీక్వెల్ ఎప్పుడొస్తుందో చూడాలి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.